అమెరికా చట్టాలను మీరితే విద్యార్థి వీసాలను రద్దు చేయడం ఖాయమని గతంలోనే స్పష్టం చేసిన ట్రంప్ ప్రభుత్వం అన్నంత పని చేసింది. అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తూ పలు రకాల నేరాలకు పాల్పడినందుకు శిక్షగా ఇప్పటిదాకా 6,000 మంది విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ప్రకటించింది. ఇతరులపై దాడులు, మద్యం సేవించి వాహనం నడపడం, చోరీలకు పాల్పడటం, ఉగ్రవాదానికి నైతిక మద్దతు పలకడం, ఇతరత్ర చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో మునిగిపోయిన అంతర్జాతీయ విద్యార్థుల స్టూడెంట్ వీసాలను రద్దు చేసినట్లు విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. అమెరికా చట్ట నిబంధనల్ని ఉల్లంఘించినందుకు ఈ 6,000 మందిలో దాదాపు 4,000 మంది వీసాలను రద్దు చేసినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఉగ్రవాద సంబంధ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు 300 మంది విద్యార్థుల వీసాలను రద్దు చేశారు. ఇమిగ్రేషన్ నేషనల్ యాక్ట్లోని 3వ సెక్షన్ ప్రకారం ఉగ్రవాదానికి మద్దతు పలికిన వారిని వీసా రద్దు అవుతుంది. పాలస్తీనా అనుకూల యూత్ వ్యతిరేకంగా నిరసనలో పాల్గొన్న వారి వీసా రద్దు అవుతుంది. ఉగ్ర సంస్థకు అనుకూలంగా వ్యవహరించడం, అమెరికా పౌరులకు ప్రాణహాని కల్పించడం సైతం చట్టాన్ని ఉల్లంఘించే చర్యలుగా అమెరికా విదేశాంగ శాఖ పేర్కొంది. జనవరి నుంచి వేలాది మంది విద్యార్థుల వీసాల అపాయింట్మెంట్ షెడ్యూలింగ్ ను అర్ధాంతరంగా ట్రంప్ ప్రభుత్వం నిలిపివేయడం తెలిసిందే. జూన్లో మళ్లీ వీసాల అపాయింట్మెంట్లను పునరుద్ధరించినప్పటికీ అభ్యర్థులంతా తమ సోషల్ మీడియా ఖాతాల వివరాలు అధికారులు తనిఖీ చేసేందుకు వీలుగా పబ్లిక్ మోడల్లోనే ఉంచాలని సూచనలు చేశారు.